తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శుభాశీషులు తల్లి, దివ్య స్వరూపులందరికీ. గురుగారు, మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, ఏం కర్మరా నాయన, ఏది కలిసి రాదు, ఎంత చేసినా కలిసి రాదు అని. పాపం నిజంగానే కొంతమంది కష్టాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది గురుగారు. కమెంట్ బాక్స్లలో కూడా, ఇప్పుడు మనం వీడియోస్ కింద కూడా, గురుగారు నాకు ఈ ప్రాబ్లం అండి, ఆ ప్రాబ్లం అండి, ఇది కుదరట్లేదు అలా అలా అడుగుతూ ఉంటారు. అసలు ఈ కర్మ ఫలం ఏంటి గురుగారు? ఎప్పుడో చేసిన కర్మ ఈ జన్మలో రావటం ఏంటి? ఇప్పుడు ఎంత బాగున్నా కూడా ఈ కర్మ ఇప్పుడు కడుక్కోకపోవడం ఏంటి? మళ్ళీ వచ్చే జన్మకి కూడా మళ్ళీ పోస్ట్ పోను బ్యాంక్ బ్యాలెన్స్ లాగా తీసుకెళ్ళడం ఏంటి? ఇది అన్ని కూడాను మన చేతిలో ఉన్నాయి. ఉందా గురుగారు? 100%. ఎలాగో ఇప్పుడు చెప్తా. పూర్వ జన్మ ఒక పంచవర్ష ప్రణాళిక లాగా, గవర్నమెంట్ స్కీమ్స్ లాగా 5 years ఒకసారి గవర్నమెంట్ మారినట్టుగా ఆ సంవత్సరంలో ఆ జన్మలో 120 ఏళ్ళు బతికాడో, 90 ఏళ్ళు బతికాడో, 80 ఏళ్ళు బతికాడో ఆ జీవి ఆ కొన్ని కార్యక్రమాలు చేసి మిగిలిపోయిన వాటిని ఇప్పుడు మనం చేయడం కోసం ఈ జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు దైనందిక జీవితంలో బాకీ పడ్డారు 1 లక్ష రూపాయలు, ఎవరికైనా ఒకసారి ఇచ్చినా పుచ్చుకుంటారు లోన్. మీరు ఒక్కరు ఇవ్వలేరు, మీ ఆయన మీరు కలిసి ఇవ్వచ్చు, పిల్లలు అందరూ కలిసి ఆ బాకీ తీర్చొచ్చు సహజంగా. బాకీ తీర్చడం ఖాయం, అది ఎట్లా అన్నది మీ హెడేక్ అంటారు. మీరు నిర్ణయించుకోవాలి. అప్పుడు మీరు లైఫ్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకో టెక్నిక్ చెప్తున్నా, మీ చావుని పోస్ట్పోన్ చేయొచ్చు. ఎలా గురుగారు? అదే చెప్తా. అందుకే కదా మరి డిఫరెంట్గా చెప్పాలి కదా. ఏంటంటే డాక్టర్లు బెడ్ మీద పడుకున్న పేషెంట్కి 4th stage ఆఫ్ క్యాన్సర్, డాక్టర్కి తెలుసు ఇంకో 15 రోజుల్లో శివైక్యం చెందుతాడని. ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడు, పేషెంట్కి ధైర్యం కోసం, మెల్లిమెల్లిగా తగ్గుతుంది, మా మందులు ఇస్తున్నాం, భయపడక ధైర్యంగా ఉండు అని చెప్తాడు. పాపం పేషెంట్కి కూడా క్యాన్సర్ వచ్చినప్పుడు బతకడం తెలుసు, కానీ ఇంకొక 10 నెలలు, ఇంకొక 6 నెలలు, నా కూతురు పెళ్ళో, నా కొడుకు ఉద్యోగం, ఇవన్నీ ఇల్లు కొండవం, ఇవన్నీ నేను చూసి చచ్చిపోదాం అనుకుంటాడు పాపం ఆ జీవుడు. సహజం కదా, కోరుకోవడం తప్పులేదు. అయితే ఇక్కడ డాక్టర్కి ఆ చిన్న ఆ మెడికల్ చదువుకున్నందుకు, డాక్టర్ అయినందుకు, ఆ రోగిని పరీక్షించినందుకు, ఆ డిసీజ్ని బట్టి దాని యొక్క తీవ్రత తెలుస్తుంది. అలాగే జీవుడికి ఎప్పుడు పోతాడో కూడా తెలుస్తుంది. ఇంకా విశేషం, నాకు టైం అయిపోయింది, ఇంకెళ్ళిపోతాను, నేను ఈ శరీరం వదలాలి అనుకుంటాడు. వదిలేటప్పుడు జబ్బుతో ఉన్న శరీరం వదలాల్సిందే, పహిల్వాన్ లాగా కండలు పెంచిన శరీరాన్ని వదలాల్సిందే, భార్య పిల్లల్ని వదలాల్సిందే, అందరినీ, కుటుంబాన్ని, బంధువుల్ని, ఫ్రెండ్స్ని, అందరినీ వదలాల్సిందే. ఇంకా వదిలేది ఏమిటి? ఇల్లు, ఆస్తులు, సంపాదించిందంతా కూడా. ఆయన శరీరం కూడా ఆయనతో రాదనే విషయాన్ని గ్రహించాలి. కాల్చడం, పోచడం పెడతాం. అయితే ఇక్కడ అసలైన విషయం చెప్తా. పూర్వజన్మలో ఆత్మ తీసుకునే నిర్ణయాలు ఈ జన్మలో ఆ నిర్ణయాలు, మిగిలిన నిర్ణయాలు చేయడం కోసం. ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్న అమాయకులు కొంతమంది అడుగుతూ ఉంటారు. ఆత్మకి నీకు సంబంధం లేదు కదా, ఆత్మ ఇష్టం. మీ ఇంట్లో రావడానికి నాకు పర్మిషన్కి తీసుకోకుండా వస్తానా? రాను. కాలింగ్ బెల్ ఉంటుంది బయట, అది నొక్కితే ఎవరు వచ్చారో అద్దంలో చూసి రావచ్చో పోవచ్చో నిర్ణయం తీసుకుంటారు. ఇష్టం లేదనుకో ఇలా అంటారు. అమెరికా లాంటి దేశాల్లో అయితే పర్మిషన్ తీసుకోకుండా ఎవరింటికి ఎవరు వెళ్ళరు. మన ఇంట్లో మన పూర్వీకులు కూడా గతంలో కూడా ఉండేది పద్ధతులు. ఇప్పుడు కొంచెం మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఆత్మ సర్వశక్తిమై, శక్తురాలు. అది డిసిషన్ మేకింగ్ చేయగలుగుతుంది, పోస్ట్పోన్ చేయగలుగుతుంది. నేను ఈ 100 yearsలో ఇవి చేశా, ఇమీడియట్ బర్త్ కూడా తీసుకోవడం కూడా దాని చేతిలోనే ఉంది. ఒక 5-6 సంవత్సరాల గ్యాప్ తీసుకొని మళ్ళీ పుట్టచ్చు, దాని ఇష్టం. మీ ఇష్టం. మీకు ఇష్టం ఉంటే మాట్లాడతారు, ఇష్టం లేకపోతే ఇవ్వరు. ఇష్టం ఉంటే దానం చేస్తారు, ఇష్టం లేకపోతే మీ సొంతంగా సంపాదించుకున్న ధనం కానీ, ఆస్తి కానీ ఏదైనా మీ ఇష్టమే కదా, మీ ఆర్జితం. అలాగే సోల్ కూడా దాని శక్తి దాని ఆధీనంలో ఉంటుంది కాబట్టి అది ఈ యొక్క ప్రయాణాలు, సోల్ ప్రయాణాలు, ఆత్మ ప్రయాణాలు ఎలా ఉంటాయంటే, తల్లిదండ్రులు నాకు ఒక లక్ష్మీ అమ్మవారు లాంటి కూతురు పుట్టాలి, అబ్బాయి పుట్టాలి, వంశోద్ధారకుడు, ఇలా కోరుకుంటాం. కోరుకున్నప్పుడు మరి ఆత్మని ఇన్వైట్ ఎవరు చేయరు మీకు తెలిసినంత వరకు. ఆత్మని ఇన్వైట్ చేసేది వేరే పద్ధతులు ఉంటాయి. యోగాలు వేరు, ఆ ధ్యానాలు వేరు, ఆ తపస్సు. మామూలుగా తల్లిదండ్రులు
పిల్లలు లేని వాళ్ళు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అన్ని వెళ్ళి దండం పెట్టి గురువుపదేశం డబ్బులు ఖర్చు పెట్టి పూజలు మంచి చెడ్డ అన్ని చేస్తారు. ఆత్మని పిలవలేరు, ఆత్మని వాళ్ళు చూడలేరు, ఆత్మని గ్రహించలేరు, ఆత్మతో మాట్లాడలేరు అనేది సత్యం కదా. అవునండి. కానీ నాకు ఒక పాప బాబు అనుకున్నప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటారు, ఒక మంచి సంతానం, అంతవరకు ఇంత నోములు వ్రతాలు ఇవన్నీ చేస్తారు. కానీ వీళ్ళ బాధలు, వీళ్ళ ఆతృత, వీళ్ళ యొక్క మంచి సంకల్పం పితృలోకాలు అని కొన్ని ఉంటాయి, అలాగే ఐడియల్ లోకాలు ఉంటాయి, సోల్ ఐడియల్గా ఉంటాయి, షేప్లెస్ సోల్స్, అది పైన ఉంటుంది మన తర్వాత. పితృలోకాలకి ఏడాదికి ఒకసారి పెడుతూ ఉంటాం, అందరికీ తెలుసు. అలాగే ఐడియల్ సోల్స్ ఆల్సో దేర్, దానికి ఒక ప్లేస్ ఉంది, ఒక ఆవరణ ఉంటుంది. గురుగారు అప్పుడు అవి ఏం చేస్తాయి, పాపం వాళ్ళు బాగా ప్రేయర్ చేస్తున్నారు మంచి సంతానం కావాలని, అది కానీ వాళ్ళ కోరికలు తగ్గట్టుగా ఉండే గర్భంలో అవి ప్రవేశిస్తాయి. ఓ వితౌట్ ఎవరికి చెప్పవు, దాని ఇష్టంతో అవి ప్రవేశిస్తాయి. కులాలు మతాలు కూడా అవి ఏమి ఉండవు, దానికి సోల్కి ఏం లేవు, ఏమి అంటదు. దాన్ని కార్యక్రమాలు చేయడం కోసం పలానా వాళ్ళని ఎన్నుకుంటాయి, వెళ్తాయి. 7 నెలలు కంప్లీట్ అయిన తర్వాతే అసలైన నిజమైన సోల్ ఎంటర్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. గర్భిణీ స్త్రీకి 7 నెలలు కంప్లీట్ అయిన తర్వాత 3వ రోజు 4వ రోజు అప్పుడు అది వచ్చి భూపతనం తర్వాత ఇవన్నీ మనకు తెలిసినవే. అప్పుడు ఆ సోల్ వచ్చినప్పుడు దానికి పూర్వజన్మలన్నీ తెలుసు, ఎన్ని జన్మలు ఎత్తామో తెలుసు, బయటపడేదాకా తెలుసు. బయట పడిన తర్వాత కూడా ధ్యానం అనేటువంటి యూనివర్సల్ కీ, దాని ద్వారా కూడా మళ్ళీ స్వస్థానానికి వెళ్ళిపోతుంది. మీరు అమెరికా, రష్యా, జపాన్ అన్ని తిరిగి మళ్ళీ ఇండియాలో మీ సొంత ఇంటికి రారు, వస్తాంగా, రామా అమ్మ, వస్తాం కదా గురుగారు. 6 నెలలు ఏడాది తిరుగుతాం, అక్కడ అన్ని కొనుక్కుంటాం, అన్ని చేస్తాం, విచిత్రంగా అన్ని చూస్తాం, అన్ని రకాల ఫుడ్ తింటాం, అన్ని రకాల బట్టలు కొంటాం, మన ఇంట్లో వాళ్ళకి తెస్తాం. అలాగే సోల్ కూడా ప్రయాణం లక్షల సంవత్సరాల ప్రయాణం చేయగలుగుతుంది. ఓకే, ఇదేం కొత్త కాదు. సో అదే దాని కర్మఫలం. అది అనుభవించడం కోసం ఈ యొక్క గర్భాలని ఎదుక్కుంటూ అది వచ్చి అదే డిసైడ్ చేస్తుంది. తల్లిదండ్రులు పిలిస్తే రాదు, కానీ కొన్ని విశేషమైనటువంటి పిలుపులు ఉంటాయి. తల్లిదండ్రులు తపస్సు చేసి నాకు మంచి సంతానం కావాలని ఒక దీక్షలాగా వ్రతంలాగా చేసిన వాళ్ళని అది కనెక్ట్ అవుతుంది. అంతే, వెరీ సింపుల్. వస్తుంది, ఆ పని చేసుకుంటుంది, పోతుంది. అందుకని మా అబ్బాయి వినడం లేదండి నా మాట, మా అమ్మాయి ఇష్టం వచ్చినట్టు చదవడం లేదు, దానికి పెంకి పిల్ల అయిపోతుంది అని అనుకుంటుంటారు తల్లిదండ్రులు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోల్ ఇష్టంతో అది యాక్ట్ చేస్తోంది, మీ ఇష్టం నా ఇష్టం కాదు. ఇప్పుడు మీలాగే మీ అమ్మాయి పుడితే మరి మీ బుద్ధులే రావాలిగా, మరి మీ మొహాలు వస్తాయి, మీ ముక్కు చెవులు వస్తాయి, నొసలు, మీ పూర్వీకుల అన్ని హ్యాబిట్స్ కూడా వస్తుంటాయి కదా, అంతవరకే హ్యాబిట్స్ వస్తాయిరా, మంచి మాట. కానీ కార్యక్రమాలు మీరు చేసినవి చేయదు, పూర్వజన్మ ఆత్మకు సంబంధించినవే చేస్తుంది, అదే చేస్తుంది. మీ గుణాలు వస్తాయి, అలవాట్లు వస్తాయి, రంగు ఇవన్నీ వస్తాయి, జబ్బులు కూడా వస్తాయి. పూర్వీకులు ఎవరన్నా వాళ్ళకి ఎవరన్నా సఫరింగ్స్ ఉంటే అవి కూడా వస్తాయి, క్యారీ. అవన్నీ తగ్గించవచ్చు త్రూ యోగం చేత. అన్ని సశేషంగా విశేషంగా క్లోజ్ చేయొచ్చు. సూర్యోపాసన చేస్తే శక్తిని సంపాదిస్తే, శక్తి ఉన్నవాడు బలహీనుడు అవుతాడా? కాడుగా, బలవంతుడే శక్తి. అవన్నీ ఇవన్నిటిని కూడా పారద్రోలొచ్చు. ఎలా గురుగారు ఏం చేయాలంటారు? మీకు ముందుగా సూర్యోదయంలో మీరు సూర్యోపాసన 10 సెకండ్లు చేసి, నా మంత్రం నా తోయం నా తీర్థం నా భోగం, మీకేం అవసరం, ఇష్టం ఉంటే మంత్రం కలపండి, లేకపోతే లేదు. అలా చేయడం వల్ల, కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మీరే ఆ శక్తి స్వరూపులు అవుతారు. మీరే శక్తి అయిన తర్వాత యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. ఏం జరుగుతుందో, భవిష్యత్ ఏమిటో, పాస్ట్ ఏమిటో ఎదుటివాడిని చూడగానే మీకు అర్థమైపోతుంది, వీడు మంచాడు కాదు, ఈ అమ్మాయి పెంకి అమ్మాయి, అన్నీ. వాళ్ళ హృదయంలో ఏముందో మీరు చదువుతారు, స్కాన్ చేస్తారు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు అలా చేయగలుగుతారు. ఆ పవర్ వచ్చిన తర్వాత, బిఫోర్ దట్ మీకు ఏం చేయలేరు. ఇదన్నీ సంపాదించాలంటే తేజోపాసన, సూర్యోపాసన, శక్తోపాసన చేస్తే అది వస్తుంది, తప్పకుండా మీకు సిద్ధి కలుగుతుంది. మీ ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ ఉన్నడికి టీవీ చూస్తాం, రకరకాల ఏవో డ్రెస్సులు కొనుక్కుంటాం, తిండి తింటాం, ఇంట్రెస్ట్ ఎంత దూరం అయినా పోయి ప్రయాణం చేయొచ్చు, కొంటాం, తీసుకుంటాం. అలాగే ఇది కూడా సోల్ కూడా దానికి ఇష్టం వచ్చినవన్నీ కూడా ఈ సోల్ ఈ శరీరంలో చేస్తున్నట్టుగా ఆ ప్రాక్టీసెస్ చేసినప్పుడు పరిపక్వత వస్తుంది, పరిణితి చెందుతుంది, సర్వశక్తి మంతురాలు అవుతుంది శరీరంలో ఉన్నప్పుడు. శరీరంలో లేకపోయినా కూడా అది అవ్వచ్చు, కానీ ఈ శరీరంలో ఉన్నప్పుడు దీనికి సంబంధించిన కనెక్షన్స్ అవి బాగు చేసుకోవాలి, ఇతరులు బాగుపరచాలి,
మంచి చేయాలి, మంచిని పంచాలి, హృదయంలో ఉంచాలి అంటే దాన్ని తాను తెలుసుకోవాలి. రైట్. సో మనం పూర్వజన్మల కర్మ ఫలాన్ని ఎక్కడ పోగొట్టుకోలేము. ఈ జన్మకి మనం ఇంకోటి చెయ్యొచ్చు ఏంటంటే దెబ్బలు కొట్టేటి రాళ్లతో తగిలే దెబ్బలు పువ్వులతో తగిలేటట్టు చేసుకోవచ్చు. దైవ ధ్యానం వల్ల, దైవ ఆరాధన వల్ల, దైవ స్థితి పొందిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజీ. అన్ని చేస్తున్నాం గురుగారు, మేము ఉదయాన్నే గుడికి వెళ్తాం, దీపారాధన చేస్తాం, నోములు వ్రతాలు అన్ని చేస్తాం. మనసు పెట్టాలి కదా, మనసు పెట్టాలి. మనసు పెట్టిన తర్వాత ఎందుకు రాదమ్మా? తప్పకుండా వస్తుంది. మీరు బాగా చదువుకుంటారు, పాస్ అవుతారా కారా? డిస్టింక్షన్లో కూడా పాస్ అవుతారు. అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ లోపం ఉంది. చేస్తున్నాం అంటే కుదరదు. మనస్ఫూర్తిగా చేస్తే మీరు అది పొందుతారు. ఎలాగైతే ఖచ్చితంగా పాస్ అవుతారు, ఖచ్చితంగా ఆ పని చేస్తారు. 6 నెలల్లో కట్టే ఇల్లు సంవత్సరమైనా కంప్లీట్ అవుతుంది కదా కట్టడం మొదలెడితే. ఆ ప్రాక్టీసెస్ మేక్ పర్ఫెక్ట్. అంతే, ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా వస్తుంది. దాంట్లో టెక్నిక్స్ ఇంకా కూడా మీరు ఇంకో రోజు తప్పకుండా దాని గురించి ఎలాంటి ప్రాక్టీసెస్ చేస్తే మనకి తేలిక అవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది 10 సెకండ్లే కదా, మరి 10 సెకండ్లకు టైము లేదా మనుషులకి? ఉండాల్సిందే, లేకపోతే ఇంక వదిలేయడమే జీవితం. ఇంకా మరి మనకు అది రావడం లేదు అనే ఆ మాట అనడానికి మనకు అర్హత ఉండదు. ఈ ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా అన్నీ మీ సొంతం అవుతాయి. ప్రాక్టీస్ అంతా సక్సెస్ఫుల్గా చేశాక ఓ రోజు చేయగానే రెండో రోజు రావమ్మా. అదే గురుగారు, కొద్ది రోజులు చేస్తే సాధన అవసరం. దానికి తన్ను తాను తెలుసుకొని ప్యూరిఫై అయిపోయి తప్పకుండా శుద్ధాత్మ అయిపోతాడు, భవతాత్మ అయిపోతాడు, భగవంతుడు అవుతాడు, దివ్యాత్మ అవుతాడు, దివ్య స్వరూపాన్ని పొందుతాడు. సింపుల్. చాలా సంతోషం అమ్మ. గురుగారు. శుభం తల్లి.